హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం రోడ్ సైడ్ వెజ్ మంచూరియా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మైదా, కార్న్ఫ్లోర్, వెనిగర్, వెల్లుల్లి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, చిల్లీస్, క్యారెట్, టమాటో కెచప్, ఆయిల్, ధనియా పౌడర్, సోయా సాస్, ఫ్రెష్గా కడుక్కున్న క్యాబేజీ, కారం, సాల్ట్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫ్రెష్గా కడుక్కున్న క్యాబేజీలో క్యారెట్ని యాడ్ చేసుకుందాం. అందులో హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ మైదా, 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని లైట్గా అలా వాటర్ని యాడ్ చేసి ఈ కన్సిస్టెంట్లో కలుపుకొని ఒక 5 మినిట్స్ ప్రెస్లో ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం డీప్ ఫ్రైకి. ఇలా మంచూరియా నేను చెప్పినట్టు చేసుకోండి. సేమ్ రోడ్ సైడ్ తిన్నట్టే ఉంటుంది. చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యి చిన్న చిన్న ఉండల్లాగా మంచూరియాని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకుందాం. ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలానే మిగతావన్నీ వేసుకుందాం. ఇప్పుడు సాస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. అందులో చిల్లీస్, క్యారెట్, వెల్లుల్లి, ఆనియన్స్, కరివేపాకును యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక వెనిగర్ని యాడ్ చేసుకుందాం. అలానే టమాటా కెచప్ని యాడ్ చేసుకుందాం. సోయా సాస్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇప్పుడు సాల్ట్, కారం, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని బీట్ చేసుకుందాం. ఉండలు లేకుండా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మంచూరియాని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. అలా అయితే ఈ సాస్ అంతా మంచూరియాకి మంచిగా పడుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇది మంచిగా కుక్ అయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. దానిపై కొన్ని ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. అలానే లెమన్తో సర్వ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన రోడ్ సైడ్ మంచూరియా రెడీ. మంచూరియా లోపలికి సాస్ కూడా పర్ఫెక్ట్గా వెళ్ళింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.